ప్రయాగ్రాజ్ కుంభమేళాలో కుటుంబ సమేతంగా పుణ్యస్నానం చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అసభ్యకర పోస్టు చేశాడు హరీష్ రెడ్డి అనే వ్యక్తి. దీంతో పవన్ పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టు పెట్టిన హరీష్ రెడ్డిపై జనసేన నాయకుడు యశ్వంత్ అనే వ్యక్తి చిత్తూరు 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జనసేన నేత యశ్వంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హరీష్ రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రయాగ్రాజ్ కుంభమేళాలో కుటుంబ సమేతంగా పుణ్యస్నానం చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అసభ్యకర పోస్టు చేశాడు హరీష్ రెడ్డి అనే వ్యక్తి. దీంతో పవన్ పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టు పెట్టిన హరీష్ రెడ్డిపై జనసేన నాయకుడు యశ్వంత్ అనే వ్యక్తి చిత్తూరు 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జనసేన నేత యశ్వంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హరీష్ రెడ్డిపై పోలీసులు కేసు ఫైల్ చేశారు. ప్రయాగ్రాజ్ కుంభమేళాలో కుటుంబ సమేతంగా పుణ్యస్నానం చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అసభ్యకర పోస్టు చేశాడు హరీష్ రెడ్డి అనే వ్యక్తి. దీంతో పవన్ పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టు పెట్టిన హరీష్ రెడ్డిపై జనసేన నాయకుడు యశ్వంత్ అనే వ్యక్తి చిత్తూరు 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జనసేన నేత యశ్వంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హరీష్ రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, నిజానికి మనకు తెలుసు, సరిగ్గా 3 రోజుల క్రితం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీ సమేతంగా ప్రయాగ్రాజ్ వెళ్లారు. అక్కడే మహాకుంభమేళలో స్నానం ఆచరించారు. పవన్ కళ్యాణ్ స్నానం ఆచరించిన ఫోటోలు సోషల్ మీడియాలో గడిచిన 3 రోజులుగా హల్చల్ చేస్తూ ఉన్నాయి. ఆయన కొంత అర్ధనగ్నంగా అందులో స్నానం చేస్తున్న ఫోటోలు కూడా మొత్తం అంటే అన్ని సోషల్ మీడియా నెట్వర్క్స్ లో కూడా కనిపిస్తోంది. అయితే ఈ నేపథ్యంలో చిత్తూరుకు చెందిన ఎవరైతే హరీష్ రెడ్డి ఈ పవన్ కళ్యాణ్ ఫోటోలకు సంబంధించి సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టారు. అంటే దాన్ని కొంత మార్ఫింగ్ చేయడం, దానికి సంబంధించిన దురుద్దేశపూర్వక కామెంట్లు చేయడం లాంటివంతా కూడా పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇదే చిత్తూరు చెందిన యశ్వంత్, ఇతను గిరింపేటకు చెందిన యశ్వంత్ నిన్న చిత్తూరు 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ నాయకుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వ్యక్తిని అరెస్ట్ చేయాలంటూ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో 2 టౌన్ పోలీసులు నిన్న రాత్రి ఎవరైతే ఇట్లాంటి పోస్ట్ చేశారో హరీష్ రెడ్డి పైన సోషల్ మీడియా యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం ఇంకా వ్యవహారం పైన దర్యాప్తు కొనసాగుతూ ఉంది. అంటే అతన్ని పిలిపించి మాట్లాడడం జరిగిందా? కేసు ఫైల్ చేశారు కదా, అసలు ఏం చెబుతున్నాడు పోస్టుకు సంబంధించి? అంటే నిజానికి మనం చూస్తున్న సోషల్ మీడియాలో ఇప్పటికే మితిమీరిన ట్రోలింగ్స్ రకరకాల నాయకుల పైన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే స్వయంగా పవన్ కళ్యాణ్ ఆయన సతీ సమేతంగా ఆ కుంభమేళాలో స్నానం ఆచరిస్తున్న ఫోటోలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి. ఆ ఫోటోల పైన ఇతను అసభ్యకరంగా పోస్టులు పెట్టి అసభ్యకర రీతిలో దాన్ని కొంత మార్ఫింగ్ చేసి ఉంచినట్టుగా తెలుస్తోంది. అయితే ఆ ఫోటోలు ఇప్పటికే ఏదైతే ఇట్లాంటి ఫిర్యాదు ఎదుర్కొన్నా అతను ఎలాంటి పోస్టులు చేశాడు, ఏదైనా మార్ఫింగ్ చేశారో లాంటి అంశాలపైన 2 టౌన్ పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈవేళ హరీష్ రెడ్డిని స్టేషన్ కి పిలిచి విచారించే అవకాశం ఉంది. ఇప్పటికైతే ఎఫ్ఐఆర్ అయితే నిన్న రాత్రి నమోదైంది. ఈ ఘటన పైన మరింతగా దర్యాప్తు జరుగుతుంది. అవసరమైతే హరీష్ రెడ్డిని అదుపులో తీసుకోవాలని కూడా చిత్తూరు పోలీసులు భావిస్తున్నారు. థాంక్యూ మురళి.